అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శీతలీకరణ పనిలో ఉపయోగించే సాధారణ చేతి పరికరాలు, సాధారణ మరియు పరికరాలను ఎలా గుర్తించాలో మరియు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు సాధారణ చేతి పరికరాలు, సాధనాలు మరియు శీతలీకరణ పనిలో ఉపయోగించే పరికరాలను గుర్తించి ఉపయోగించగలుగుతారు. విధానము: టాస్క్ 1. శీతలీకరణ పని కోసం అవసరమైన సాధనాలను గుర్తించండి. 1. ఫ్లేరింగ్ టూల్ విత్ యోక్. శీతలీకరణ పనిలో ముఖ్యంగా రాగి గొట్టాలతో వ్యవహరించేటప్పుడు యోక్తో కూడిన ఫ్లేరింగ్ సాధనం కీలకమైన సాధనం. ఫ్లేరింగ్ అనేది ఫిట్టింగుల కోసం సురక్షితమైన కనెక్షన్ని సృష్టించడానికి గొట్టాల ముక్కపై ఫ్లేడ్ లేదా విశాలమైన ముగింపును ఏర్పరుస్తుంది. ఇది సాధారణంగా శీతలీకరణ మరియు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలలో ఉపయోగించబడుతుంది. ఇక్కడ రాగి గొట్టాలు ప్రబలంగా ఉంటాయి. 2. ట్యూబ్ కట్టర్. అతి శీతలీకరణ కోసం చిన్న వ్యాసం కలిగిన మృదువైన రాగి గొట్టాలను ఉపయోగిస్తారు. ఈ గొట్టాలను కత్తిరించడానికి ట్యూబ్ కట్టర్ ఉపయోగించబడుతుంది. ఇది ఒక వి బ్లాక్ ను కలిగి ఉంటుంది. దానికి ప్రత్యేకంగా ట్యూబ్ ఉంటుంది మరియు ట్యూబ్ ను కత్తిరించే కార్టన్ స్టీల్ యొక్క సర్దుబాటు చేయగల రౌండ్ బ్లేడ్ ఉంటుంది. ట్యూబ్ ను వి బ్లాక్ బ్లేడ్ తో ఉంచిన తర్వాత సర్దుబాటు చేయబడుతుంది మరియు ట్యూబ్ కట్టర్ ట్యూబ్ ను తిప్పి ట్యూబ్ ను కత్తిరించింది. 3. పైప్ బెండింగ్ టూల్. ఎక్స్టర్నల్ కాయిల్ స్ప్రింగ్స్ బైండింగ్ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్టర్నల్ స్ప్రింగ్ గొట్టాల చివర్లను రూపొందించేందుకు ఉపయోగపడుతుంది. ఒక లివర్ రకం ట్యూబ్ బెండర్ గొట్టాలను కట్టకుండా చక్కగా మరియు ఖచ్చితంగా ట్యూబ్ తయారీకి వంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ సాధనాలు నిరంతర ఆపరేషన్లో 180 డిగ్రీల వరకు బెండ్లను ఏర్పరుస్తాయి. ఫార్మింగ్ వీల్ సాధించిన వంపు స్థాయిని చూపించడానికి క్యాలిబ్రేట్ చేయబడుతుంది. ఈ సాధనాల్లో ప్రతి ఒక్క ట్యూబ్ ఒక పరిమాణంతో ఉపయోగించబడుతుంది. 4. స్వేజింగ్ టూల్స్. స్వేజింగ్ అనేది రాగి గొట్టాలను రూపొందించడానికి ఒక సాధనం. దానితో ఆపరేషన్ ఒక పంచ్ రకం లేదా స్క్రూ రకం స్వేజింగ్ సాధనంతో ఉపయోగించబడుతుంది. గొట్టాలు ఫ్లేరింగ్ బ్లాక్లోకి బిగించబడి ఉంటాయి మరియు ప్రత్యేకంగా రూపొందించబడిన పంచును గొట్టాల్లోకి కొట్టి స్వేజింగ్ లేదా చివర్లోకి విస్తరిస్తుంది. తద్వారా ఇది మరొక గొట్టాల చివర్లో సరిపోతుంది. 5. పించింగ్ టూల్స్. ఇది రాగి గొట్టాల వ్యాసాన్ని సీల్ చేయడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది వివిధ పరిమాణాల దవడలు మరియు రంధ్రాలను ఏర్పరచుకునే 2 బార్లను కలిగి ఉంటుంది మరియు నట్స్ మరియు బోల్ట్లను ఉపయోగించి బిగించి ఉంటుంది. ట్యూబ్ 2 జాస్ నుండి పించ్ చేయబడింది. 6. స్లింగ్ సైక్రోమీటర్. సాపేక్ష ఆర్ద్రతను స్లింగ్ సైక్రోమీటర్ అని పిలిచే ఒక పరికరం ద్వారా కొలుస్తారు. ఈ పరికరం 2 సాధారణ థర్మామీటర్లను కలిగి ఉంటుంది. గొలుసుతో జతచేయబడిన ఫ్రేమ్లో సురక్షితంగా బిగించబడి ఉంటుంది. ఈ గొలుసు ద్వారా పరికరాన్ని వేగంగా తిప్పవచ్చు. తద్వారా అది గరిష్ట మొత్తంలో గాలిని బాగా తాకుతుంది. 7. లీక్ డిటెక్టర్. లీక్ డిటెక్టర్ అనేది రెఫ్రిజిరేషన్ లేదా ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో రెఫ్రిజిరెంట్ లీక్లను గుర్తించడానికి శీతలీకరణ పనిలో ఉపయోగించే కీలకమైన సాధనం. సిస్టమ్ యొక్క సామర్థ్యాన్ని నిర్వహించడానికి, రెఫ్రిజిరెంట్ ఉద్గారాల నుండి పర్యావరణ హానిని నివారించడానికి మరియు పరికరాల భద్రతను నిర్ధారించడానికి లీక్లను గుర్తించడం మరియు మరమ్మతు చేయడం చాలా అవసరం. టాస్క్ 2. శీతలీకరణ పని కోసం అవసరమైన సాధనాలను గుర్తించడం. 1. ప్రెషర్ గేజ్. శీతలీకరణ యూనిట్లోని శీతలకరణి యొక్క ఒత్తిడిని తనిఖీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అధిక పీడన వ్యాక్యూమ్ మరియు కాంపౌండ్ గేజులు ఉన్నాయి. బ్యూటన్ ట్యూబ్లో ఒత్తిడి పెరగటం వల్ల అది నిఠారుగా ఉంటుంది. ఈ కదలిక లింక్పై లాగుతుంది. ఇది గేర్ స్పెక్టార్ను అపసవ్య దిశలో మారుస్తుంది. సూదిని తరలించడానికి పాయింటర్ షాఫ్ట్ సవ్య దిశలో మారుతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన గేజులు 2.5 డైళ్లను కలిగి ఉంటాయి మరియు 1/8 మేల్ పైప్ థ్రెడ్తో శీతలీకరణ వ్యవస్థలోకి అనుసంధానించబడి ఉంటాయి. 2. కాంపౌండ్ గేజ్. ఇది ఒత్తిడి మరియు వ్యాక్యూమ్ రెండింటినీ కొలుస్తుంది. ఇది సాధారణంగా 0 నుండి 30 hg వరకు మరియు 0 నుండి 200 psig వరకు క్యాలిబ్రేట్ చేయబడుతుంది. 3. రివల్యూషన్ కౌంటర్స్. శంఖాకార రబ్బరు
కోనికల్ రబ్బర్ బుష్తో అందించబడిన కౌంటర్ యొక్క స్పిండిల్ వేగాన్ని కొలవడానికి మిషన్ షాఫ్ట్ యొక్క కౌంటర్ సంక్ భాగంలో ఉంచబడుతుంది. రివల్యూషన్ కౌంటర్ దాని రబ్బర్ బ్రష్ షాఫ్ట్తో సంపర్కంలో ఉన్నంత వరకు రివల్యూషన్ల సంఖ్య లెక్కిస్తుంది. 1 నిమిషానికి రివల్యూషన్ పొందడానికి సమయ పరికరాన్ని కలిగి ఉండటం అవసరం. టాస్క్ 3. శీతలీకరణ పనికి అవసరమైన పరికరాలను మనం గుర్తిద్దాం. 1. ఎయిర్ కంప్రెసర్. వాహనం మరియు ఆటో భాగాలను కడగటం, గ్రీజ్ రాయటం మరియు శుభ్రపరచటం, టైర్లను పెంచటం వంటి ఆటో గ్యారేజీలలో వివిధ ప్రయోజనాల కోసం ఎయిర్ కంప్రెసర్ ఉపయోగించబడుతుంది. ఇది ఒత్తిడిని పెంచటం, రెఫ్రిజిరేషన్, ఏసీ సిస్టంలను ఫ్లష్ చేయడం వంటి మరియు సిస్టమ్ యొక్క ఒత్తిడిని క్లియర్ చేయడానికి చోకింగ్ చేయడం ద్వారా లీకేజ్ని పరీక్షించడానికి ఉపయోగించబడుతుంది. 2. వాక్యూమ్ పంప్. గాలి వివిధ కలుషితాలు మరియు తేమను కలిగి ఉంటుంది. ఇది శీతలీకరణ వ్యవస్థలో ఉన్నట్లయితే మంచు ఏర్పడటం, తుప్పు పట్టడం మరియు సిస్టమ్ సామర్థ్యం తగ్గటం వంటి సమస్యలకు దారితీస్తుంది. సిస్టమ్ను ఖాళీ చేయటం, పరిశుభ్రమైన మరియు వాతావరణం పొడిగా ఉంచేలా సహాయపడుతుంది. శీతలీకరణ వ్యవస్థ నుండి గాలి మరియు తేమను తీసివేయడం కోసం వాక్యూమ్ పంపు ఉపయోగించబడటం దాని యొక్క ప్రాథమిక ప్రయోజనం. రీక్యాప్. ఈ వీడియోలో శీతలీకరణ పనిలో ఉపయోగించే సాధారణ చేతి పరికరాలు, సాధనాలు మరియు పరికరాలను ఎలా గుర్తించాలో మరియు ఉపయోగించాలో మనం చర్చించాం.